హల్లెలూయా. రాజ జగమెరిగిన నా యేసు రాజు, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజం. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నడిసినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యమారాధనకు నాదారము స్తోత్ర బల్లు నీకే అర్పించదేశయ్యా. రాజం జగమెరిగిన నా యేసు రాజ, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన యేసు రాజం. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటలు ఎందాం, కొంచెం శ్రద్ధగా ఎందాం. 2 సమూయేలు గ్రంథంలో 2 సమూయేలు 2 సమూయేల్లో అబ్షాలోముకి ఒక చెల్లెలు ఉంది తామార్ అని. ఆ తామార్ని ఆమోరే పాడు చేశాడనమాట. చెల్లి అవుద్ది, మళ్ళీ చెల్లినే పాడు చేశాడనమాట. ఆ పాడు చేస్తే ఈ అబ్షాలోము ఇంటికి వచ్చేసింది. తర్వాత ఇంటికి వెళ్ళిపో అని బయటికి తోస్తే ఇంటికి వచ్చేసింది. అబ్షాలోము దగ్గరికి వచ్చింది, అన్న దగ్గరికి. అన్న అబ్షాలోము అన్నాడు, ఆమోను నిన్ను బలవంతం చేశాడని బాధపడుతున్నావా? నీ అన్నయ్య కదా, ఏమవద్దులే ఊరుకో అని ఊరుకోబెట్టాడు అంట. ఊరుకోబెట్టాడు అని ఆమోన్ మీద పగుంది అబ్షాలోముకి. అబ్షాలోము ఆమోను ఎక్కడ దొరుకుతాడో అంటారు కానీ చంపేద్దామని చూస్తున్నాడు. చూస్తుంటే 2 సంవత్సరాలు అయిన తర్వాత అబ్షాలోము గొర్రెల్ని బొచ్చు కత్తిరిస్తాడనమాట. బొచ్చు కత్తిరించినప్పుడు వాళ్ళకి విందు చేస్తారనమాట. ఆ బొచ్చు కత్తిరించే కాలం అవుతుంది. వచ్చినప్పుడు అప్పుడు అందరికి విందు చేస్తాడు. రాజకుమారులకి అందరు రమ్మని చెబుతాడు. దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుతో కలిసి చెబుతాడు, మీరుగా రావాలని. దావీదు అంటాడు, ఇది తెలుసుకుని మేము నీకు దోహం చేసాము, మేము రాకూడదు, మేము రాలేము అని దావీదు అంటే, కాదుకూడదు, మీరు రావాలి అని చెప్తాడు అబ్షాలోము. దేవుడి స్తోత్రం. కావాలంటే ఇక దావీదు ఏం చేస్తాడు, నా వత్త కుదరలే అని అంటే, అప్పుడు నువ్వు రాకపోతే రాబోయాబు నీ కుమారుడైన మా అన్నయ్య అమ్మోని ఉన్నాడు కదా, అతను పంపించు అని అన్నాడు. అని అంటే ఇవన్నీ మర్చిపోయాడేమోలే అనుకున్నాడు దావీదు. మర్చిపోయాడేమోలే అనుకుని ఆమోని పంపించాడనమాట. పంపిస్తే అక్కడ చెప్పుంచాడు వాళ్ళకి, పని మనుషులకి. ఆమోన్ని వచ్చినాక ఆమోన్ మీద పడి చంపేయండి, నేను చెబుతాను అని అంటాడు. మీరు ఏం భయపడమాకండే, చెప్పేది నేను కదా, మీరు ఆ పని చేయండి అని చెబుతాడు.
దేవుని స్తోత్రం. అన్నే మళ్ళీ చంపేయమంటే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చినాక అతనే చంపేశారు. చంపేసేటప్పటికి ఈ వార్త అందరు చల్లతేరైపోయారు కదా. ఈ వార్త దావీదుకి తెలుస్తుంది. రాజకుమారుల్ని చంపేశాడు అబ్షాలోము అన్న వార్త వినపడి దావీదు ఏం చేస్తాడు, దావీదు భయపడతాడు. అందరిని చంపేశాడేమో, అమ్మోన్ కాడు వెళ్ళాడుగా అమ్మోన్ని చంపేశాడేమో అని అనుకుంటాడు. ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళని కాదు చంపేశాడేమో అనుకున్నాడు అనమాట. అనుకుంటే అందులో ఒక అతను అక్కడుండి చెబుతాడు అనమాట, అందరిని అమల్లో చంపలేదు రాజా, ఏమీ డౌట్ పడమాక అమ్మోన్ని ఒక్కడినే చంపాడు అని చెబుతాడు. అని చెప్పేటప్పటికి అప్పుడు ఈ అమ్మోన్ని చంపాడు కదా, చంపినాక ఈ అబ్షాలోమును పట్టుకుందామని అనుకుంటాడు ముందు దావీదు. మళ్ళీ సర్లే అమ్మోను చనిపోయాడు కదా, ఇతన కొడుకు అతన కొడుకే కదా అని అబ్షాలోముని పట్టుకుంటాం ఆపేస్తాడు. అబ్షాలోము పారిపోయి గెరారునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములర ఉన్న తర్వాత రాజైన దావీదు ఆమోను మరణమయ్యని అనుకుని అతన్ని గూర్చి ఓదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకోవాలనే ఆలోచన మానేశాడంట. అటగా మానేతే ఇప్పుడు ఇప్పుడు అయిన వాళ్ళు ఏ బాధపడినా పక్క వాళ్ళు ఏం చేస్తారో గేటేస్తారు. అట్లాగే అలా ఒక అతను ఉన్నాడు దావీదు మళ్ళీ మేనాల్డే యోబాబు మేనాల్డే అవుతాడు దావీదుకి వెళ్ళి. అతను ఏం చేశాడంటే ఇతన్ని చంపుకొని వదిలేశాడు. తన ఎలాని చంపించాలనుకుని ఒక స్త్రీని ఒక పక్క గ్రామానికి వెళ్ళి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆ స్త్రీని నువ్వు మారువేష వేసుకుని రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో ఏమని చెప్తావంటే, నాకు 2 కొడుకులు, ఆ 2 గొడవ వచ్చినప్పుడు 2లో ఒకరిని చంపేశాడు, ఒకడు ఆ ఒకడు ఇంట్లో ఉంటే ఈ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే, అతను అప్పచెప్పు మాకు, సాగుకు సాగు, దెబ్బ అతన్ని మేము చంపాలి. అతను ఆ కుర్రాన్ని చంపేశాడు కదా, మేము అతను చంపాలి అంటారు ఊళ్ళో వాళ్ళు. వీళ్ళు బాగానే ఉన్నారు అయినోళ్ళు. కుర్రాన్ని చంపేశాడని వీళ్ళు పగబెట్టుకోవాలి. అసలు వీళ్ళు బాగానే ఉన్నారు. ఆ ఊళ్ళో వాళ్ళు వచ్చేసి అతను బయటకు పంపు, అతను మేము చంపాలి, సాగు దెబ్బ అని అంటారు వాళ్ళు. బయట వాళ్ళు ఎక్కువ రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు అని రాజుకి చెప్పు, నువ్వు నా కొడుకులు 2 ఒక కొడుకుని చంపేశాడు, ఒకడు గొడవ వచ్చి ఇట్లా చంపేశాడు, 2వ వాడిని కాడ ఈ ఊళ్ళో వాళ్ళు వచ్చేసి అతను బయటకు పంపు, అతను మేము చంపాలి, దెబ్బ సాగు అంటున్నారా అని రాజు చెబితే ఇవన్నీ చెప్పిన తర్వాత అన్నీ అయిన తర్వాత రాజు అన్నాడు, నీ కొడుక్కి ఏ హాని జరగదులే, నేను ఆమెస్తాను అని తర్వాత అన్నాడు, నువ్వు ఆత్మ వేసుకువత్తాకి ఎవరి పేరు వేపించారు నిన్ను అని అడిగాడనమాట ఆ స్త్రీని. నువ్వు నిజం చెప్పంటే అప్పుడు చెప్పిందన్నమాట, రాజా నీలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పిందన్నమాట.
దూతల నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానము గలవాడవు. దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం గలవాడువు నువ్వు అంటుంది ఆవిడ. జ్ఞానం గలవాడువు అని చెప్పింది. దేవుని స్తోత్రం. అలాగే మరి దావీదు ఎంతో మరి దేవుడి జ్ఞానం కలిగినోడు కదా, దేవుడికి ఆలోచన ఉండదా దావీదుకి? ఆవిడ యాసం వేసుకొచ్చిన సంగతి నీకు తెలిసిపోయి అడిగితే అప్పుడు చెప్పాను, నీకు అంతా తెలిసిపోయింది, నువ్వు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం కలిగినవాడు అని దావీదు దగ్గర అన్నమాట ఆవిడ. అంటే అప్పుడు ఆవిడ చెప్పింది. యోవాబు అని ఉన్నాడు ఒక ఆయన, అతను దావీదుకి మేనల్డే. దావీదు ఏంటి అబ్షాలోముని చంపకుండా వదిలేశాడో, ఆమోన్ని చంపితే అబ్షాలోముని చంపకుండా వదిలేశాడు దావీదు అని చెప్పి ఈమెను పంపించాడు అన్నమాట. ఏం చెబుతాడా, నువ్వు కొడుకుని చంపేశాడు, ఇంకొక కొడుకుని ఇంట్లో ఉంటే ఊళ్ళో వాళ్ళు ఇట్లాగా బయటికి తీసుకురా, మేము అతను చంపుతాం, సాగు దెబ్బ అని చెప్పు ఏమంటాడు రాజు అన్నాడన్నమాట. వాళ్ళకి ఎంత తెలివి ఉంటే రాజుకి ఎంత తెలివి ఉంటుంది? రాజు కనిపెట్టేసి అడిగాడన్నమాట, ఎవరి పేరు ఏమి ఇచ్చారు నిన్ను చెప్పు అని. అట్లాగే అప్పుడు అందే, రాజా నిన్ను ఎవరు మోసం చేయలేరు, నువ్వు దేవదూతల జ్ఞానం కలిగినవాడు, నువ్వు అంత జ్ఞానం కలిగినవాడు అని చెప్పిందన్నమాట. అబ్షాలోముని ఎందుకు వదిలేశాడు అంటే ఆమోను చచ్చిపోయాడు కదా, ఇంకా ఈడు కొడుకే కదా, అతన కొడుకు ఇతన కొడుకే కదా, ఇక ఇతను కాడ సప్తం ఎందుకులే అని వదిలేశాడు అన్నమాట. వదిలేతే యోవాబు ఇట్లా చేశాడు అన్నమాట. మేనల్డు దావీదుకి మేనల్డు అవుతాడు. వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆమోన్కి అబ్షాలోముకి మేనమామ అవుతాడు అన్నమాట. మన వాళ్ళే మనకి గొడవలు పెడతారన్నమాట. అట్టా ఏవో పంపాడన్నమాట. పంపేటప్పటికి దావీదు తెలుసుకున్నాడు, ఇవన్నీ చంపితే ఎవరు పంపారు చెప్పు అని అంటే అప్పుడు చెప్పింది మాట, నువ్వు దేవదూతల జ్ఞానం కలిగినవాడు, తెలివి కలిగినాడు, నిన్నెవరు మోసం చేయలేరు రాజా, నిన్ను దేవుని దీవించరు గాక అని ఈ దావీదుని దీవిస్తుంది ఆవిడ. దీవిస్తున్నమాట. ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోము అంత సౌందర్యం కలిగినాడు ఎవరు లేనంట. అరికాలు మొదలుగుని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను, ఏ లోపం లేదంట. అరికాల నుంచి తల వరకు ఏ లోపం లేదు ఆయనలో, లేదు. అంత సౌందర్యం కలిగినాడు. అతను ఏమైంది అప్పుడు దేవుడు చెప్పాడు, నీ బిడ్డలే నీకు ఎదురు తిరుగుతారో అని చెప్పాడు మాట అప్పుడు దావీదుకి. అట్లాగే ఈ అబ్షాలోము నేను రాజును అవ్వాలని ఈయనకి ఆలోచన వచ్చింది. అబ్షాలోము ఆలోచన వచ్చి రాజ్యము దావీదు కదా, దావీదుకి వ్యతిరేకం తిరిగాడు. తిరిగి దావీదునే సంపాలని చూస్తున్నాడు అన్నమాట. దావీదు అక్కడేమో అప్పుడు రాజు అవుతాడనేటప్పుడు ఒకితం సౌలు శత్రువుగా ఉన్నాడు. సౌలు తరుగుతుంటే పారిపోయాడు అన్నమాట. పారిపోయి అక్కడ దాగి ఇక్కడ దాగి తక్కున్నాడు. సౌలు ఒంటరిగా దొరికినా కానీ సౌలుని ఏం చేయలే, ఎందుకంటే దేవుడు అభిషేకించాడని. అట్లాగే ఇప్పుడు ఇక్కడ చూస్తే కొడుకులు శత్రువులు అయ్యారు. దేవుడు చెప్పాడుగా, నువ్వు ఈ పని చేసావు కనుక నీ కొడుకులే నీకు శత్రువులు అవుతారో, నీ భార్యలను శత్రువులు ఎత్తుకుపోతారో, నువ్వు షార్ట్గా చేసావు ఈ పని, వాళ్ళు నిరీతిగా చేస్తారు అని చెప్పేసి దేవుడే చెప్పాడు మాట. దేవుడు శాపం వల్ల అట్లా జరిగిందన్నమాట.
అట్లాగా దేవుడు ఈ వాక్యం దీవించుగాక.